హాయ్ అందరికీ. నాకు ఇంతగానో సపోర్ట్ చేసి యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్ పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్లు పెట్టి, అక్క నీకేమైనా అమౌంట్ వస్తుందా అంటే డబ్బులు వస్తున్నాయని అడుగుతున్నారు. నాకు నిజంగా చెప్తున్నా, నేను ఫేస్బుక్ ఇవన్నీ వాడట్లేను. యూట్యూబ్ ఒకటి ఉంది, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. కానీ రెండిట్లో అమౌంట్ ఏం రావట్లేదు. ఏం పర్వాలేదు, మనకు లైఫ్లో దేవుడు ఇక్కడ రాసి పెట్టుంటే నా లైఫ్లో వస్తాయి, లేకపోతే రావు. నేనేం బాధపడను. నేను పడే బాధలు నేను పడతాను, కానీ మీకు మాత్రం నవ్వించడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే దేవుడిచ్చిన గొప్ప వరం అనుకుంటా. నాకు నవ్వించడం అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఏం మాట్లాడుతున్నా ఏదో ఒకటి చెప్పి నవ్వించడం అంటే చాలా ఇష్టం నాకు. ఎవరైనా నవ్వుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా ఇష్టమే. కుళ్ళుకోవడం, వాళ్ళ మీద పగలు పెట్టుకొని పెద్ద యుద్ధాలు చేయడం అంతా నాకు సెట్ కాదబ్బా. నాకు నేను ఎప్పుడైనా సీరియస్గా ఒక వీడియో చేశాను అనుకో, నీకు సెట్ కాదక్క, నువ్వు చేయకని చెప్పేస్తారు నాకు మ్యాక్సిమం. అవే కామెంట్లు వస్తాయి నాకు. కాబట్టి నాకు రాని దాని గురించి నేను ఎప్పుడూ టెన్షన్ తీసుకోను. నాకు ఎదుటోళ్ళ మీద ఎదుగుతున్న వాళ్ళని చూసి కుళ్ళుకోవడం కూడా రాదు. కాబట్టేనేమో దేవుడు ఎప్పుడు నవ్విస్తూనే నాకు ఇచ్చేసాడు ఆ వరం. అందుకు నేను దేవుడికి ఎంతో ఎంతో రుణపడి ఉంటాను. కానీ చాలామంది నిండు చందమామ లాగా అంటే మస్తు అందంగా ఉన్న అక్క అని పెడతారు కదా. అప్పుడు కూడా నేను ఈ అందం అంతా ఇచ్చింది మా అమ్మ నాన్నలు కాబట్టి వాళ్ళకు నేను చాలా అంటే చాలా ఇష్టపడతాను. మా అమ్మ అంటే నాకు ప్రాణం. నాన్న లేడు కాబట్టి నన్ను వదిలేసిపోయాడన్న కోపం. అమ్మ అంటేనే ఇష్టం నాకు. ఎందుకంటే నన్ను కన్నది అమ్మ కదా, నన్ను వదిలేసిపోయిండు కదా నాన్న. కాబట్టి నాన్న మీద కోపం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. చాలా ఇష్టం వాళ్ళిద్దరంటే. వాళ్ళిద్దరు లేకపోతే నేను లేను కదా, కాబట్టి వాళ్ళంటే నాకు ఇష్టం. కానీ వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలన్నది నా తపన. ఇప్పుడు నాన్న ఇలా లేరు కాబట్టి నన్ను కన్న తల్లి కోసం ఏదైనా చిన్నది చేయాలనుకుంటున్నా. కానీ నేనే పేదరికంలో ఉన్నా, వాళ్ళకి నేను ఏం చేయలేను. మీ సపోర్ట్ ఉంటే ఎవరికైనా ఒక నలుగురికి సాయం చేయాలని నేను అనుకుంటున్నాను. కానీ నాకు అంత అదృష్టం లేదనుకుంటా. నాకు ఎందులోనూ అమౌంట్ రావట్లా. కానీ చాలామంది కామెంట్లలో అయితే మస్తు డబ్బులు వస్తున్నాయని అంటున్నారు. రియల్గా చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా రావట్లా. కావాలంటే వీటికి నేనే డబ్బులు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నాకు అవసరం ఉన్న వస్తువులు కొనాలన్నా, నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నిటికీ నేనే సొంతంగా డబ్బులు పెట్టుకుంటున్నా. నేను ఒక్క రూపాయి ఎవరిది తీసుకొని ఇప్పటి వరకు తినలేదు. కాబట్టి కామెంట్లు పెట్టేటప్పుడు ప్లీజ్ కొంచెం చూసి పెట్టండి. బాయ్. ఫాలో చేయడం మర్చిపోకండి.